కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి నేటికి వారం రోజులు అవుతోంది. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టి కేసును ఓ కొలిక్కి తెచ్చారు. బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాలిక సోదరులే హంతకులని పోలీసులు నిర్ధారించారు. ప్రేమ వ్యవహారం కుటుంబ పరువు తీస్తోందని బాలికను ఆమె అన్నలు హతమార్చినట్లు తెలిపారు. బాలిక లవర్ లోకేష్ వేర్వేరు కులాలు కావడం, ఆస్తిపాస్తుల్లోనూ తమతో సరితోగరనే భావంలో బాలిక బంధువులు ఉండడం ఇవే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ చాటింగ్లోనూ హత్య వ్యవహారాన్ని గుర్తించారు. మరిన్ని సాంకేతిక ఆధారాల కోసం దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. వారం రోజుల కిందట గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి శవంగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ముందు ప్రియుడిని అనుమానించి విచారించారు. తర్వాత ప్రియుడి పాత్ర లేదని గుర్తించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా అసలు నిందితులు దొరికిపోయారు. రైట్, పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ కాశీరావు అందిస్తారు. కాశీరావు, మనం చూస్తున్నాం లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఈ మైనర్ బాలిక హత్య కేసులో ఎవరు కారణం అవుతారు అనుకున్నప్పుడు ఆ 2 రోజులకే ఆ బాలిక యొక్క ప్రియుడని లవర్ అని చెప్పబడుతున్నటువంటి లోకేష్ పాత్ర లేదని తేల్చారు. అప్పుడే అనుమానాలు వచ్చినాయి, ఇది ఖచ్చితంగా పరువు హత్య అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి యొక్క అన్నలే ఈ బాలికను హత్య చేశారంటున్నారు. మరి ఆల్రెడీ ఈ కాల్ డేటా ఇవన్నీ తీస్తున్నప్పుడు మరి వారిని అదుపులోకి తీసుకున్నారా? అలాగే వారిద్దరితో పాటు ఎంతమంది సోదరులు మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు? వారితో పాటు ఇంకెవరన్నా కుటుంబ సభ్యులు కానీ లేదంటే బయట వ్యక్తులు కానీ ఇన్వాల్వ్ అయినట్లుగా అనుమానాలు ఉన్నాయా? సురేష్, కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి నేటికి దాదాపు వారం రోజులు అవుతుంది. పోలీసులు అయితే అన్ని కోణాల్లో విచారణ చేపట్టి ఒక కేసును ఒక కొలిక్కి తెచ్చారనే చెప్పుకోవాలి. బాలిక హత్య కేసులో సంచలన విషయాలు కూడా వెలుగు చూసాయనే చెప్పుకోవాలి. మొదట అయితే పోలీసులు ఎవరైతే ఆ బాలికను అక్కడ అక్కడ డ్రాప్ చేశాడో ప్రేమికుడే హత్య చేసినట్టుగా కూడా ముందుగా పోలీసులు భావించారు. ఆ తర్వాత పోలీసులు కూడా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో విచిత్రమైనటువంటి నిజాలు, సంచలన విషయాలు బయటకు వెలుగు చూశాయి. బాలిక సోదరులే హంతకులని చెప్పి పోలీసులు నిర్దేశించారు. ప్రేమ వ్యవహారం కుటుంబ పరువు తీస్తుందనే బాలికను ఆమె అన్నలు హతమార్చినట్టుగా కూడా తెలిపారు. ఈ బాలిక ఎవరైతే బాలికలు ఎవరున్నారో లోకేష్ వేరు కులాలు కావడంతో ఆర్థిక పరంగా కూడా తమతో సరితోగరనే భావంతో బంధువులు ఉండటం, తర్వాత తమ కులం కాకపోవడంతో కూడా తనకు ఎక్కడైతే అవమానం కలిగిద్దని చెప్పి కుటుంబ సభ్యులు భావించారు. ఈ నేపథ్యంలోనే ఆ బాలిక యొక్క సోదరులిద్దరూ కలిసి ఎక్కడైతే లవర్ లోకేష్ ఎక్కడైతే అమ్మాయిని దింపాడో అది ముందుగానే ఒక పథకం ప్రకారం వెంబడించి ఒంటరిగా ఉన్నటువంటి బాలికను సోదరుని హత్య చేశారు. పథకం ప్రకారం హత్య చేసి ఈ హత్య ఎవరైతే లవర్ ఉన్నాడో లోకేష్ మీదకి వెళ్తుందని కూడా సోదరులు భావించారు. అయితే పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి టెక్నికల్ గా సాంకేతిక పరమైనటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా నిందితులను పోలీసులు గుర్తించారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా చాటింగ్ లో కూడా హత్య వ్యవహారాన్ని కూడా గుర్తించారు. మరిన్ని సాంకేతిక ఆధారాల కోసం కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇద్దరు సోదరులే ఈ హత్య గావించారా లేదా వీరికి సహకరించిన వారు బంధువు వర్గంలో ఎవరైనా ఉన్నారా, ఇక కుటుంబ సభ్యుల్లో ఇంకా ఎవరైనా ఈ హత్యకు ప్రేరేపించిన వాళ్ళు ఉన్నారా, సహకరించిన వాళ్ళు ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. వారం రోజుల కిందట గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి శవంగా కనిపించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. మొదటగా అయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకుని ముందుగా ప్రియుడిని అనుమానించి విచారించారు. ఆ తర్వాత ప్రియుడు పాత్ర లేదని గుర్తించారు. అన్ని కాలాల్లో దర్యాప్తు వేగంగా పోలీసులు చేయడంతో సాంకేతికతను ఉపయోగించుకొని నిందితులు ఎవరనేది కనిపెట్టగలిగారు. అయితే ప్రస్తుతానికైతే ఇద్దరు సోదరులను కూడా అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. అయితే వీరికి ఎవరెవరు సహకరించారు, కుటుంబ సభ్యులు ఎవరైనా సహకరించారు, మిగతా స్నేహితులు ఎవరైనా సహకరించారా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సురేష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ కాశీరావు.